హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగశుడు తర్మ. ఈరోజు మనం సొగశుడు తర్మలో కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో ఉన్నటువంటి లేటెస్ట్ కలెక్షన్పై ఓ లుక్ వేద్దాం. జాను టెక్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు శ్రీనివాస్ గారు రెడీగా ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. హలో, నమస్తే. నమస్తే అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఆల్ వెరైటీస్ ఫ్యాన్సీ డిజైనర్ సారీస్. ఓకే, ఈ సారీస్ లో ఆల్ వెరైటీస్ ఈ రోజు మనం చూడబోతున్నాం. ఫస్ట్ సారీ చూద్దామా? చూద్దాం. ఓకే, ఇది ఏ మెటీరియల్ అండి? నెట్టెడ్ లో కలకత్తా డిజైనర్ లేస్ టైప్. లేస్ టైప్ లో. ఓకే, మన ఇది హాఫ్ అండ్ హాఫ్ వస్తుంది. ఓకే, లంగావని స్టైల్ వచ్చింది. మొత్తం అంతా కూడా మనకి 2.5 మీటర్స్ లేస్ వర్క్. ఓకే, ఇది లైట్ అండ్ డార్క్ కలర్స్ కాంబినేషన్లో వచ్చింది. ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా 2.5 మీటర్స్ మనకి లేస్తో డిజైన్ చేశారు. నెట్టెడ్ మీద మనకి డిజైన్ వచ్చింది, లేస్ టైప్ ఆఫ్ డిజైన్. దీంట్లో ఏంటంటే మనకి కొన్ని చోట్ల వచ్చేసి చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు, సేమ్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు. 2 సైడ్స్ అంటే కార్నర్స్ ఏవైతే ఉన్నాయో పళ్ళులో 2 సైడ్స్ కూడా మనకి ఒక ప్యాచ్ వర్క్ని ఇచ్చారు. ఈ ప్యాచ్ వర్క్ కూడా మనకి గ్రీన్ కలర్ బేస్ కలర్ తీసుకుని దాని మీద సిల్వర్ కలర్ అలాగే జరీ కలర్ పిటాయి వర్క్ కలర్ కాంబినేషన్తో మనకి డిజైన్ వచ్చింది. ఇదంతా కూడా మనకి ఒక కల్సం మోడల్లో 2 సైడ్స్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో 2 సైడ్స్, ఆ 2 సైడ్స్ మనకి డిజైన్ చేశారు. దీంట్లో బోర్డర్స్ చూసినట్లయితే 2 సైడ్స్ కూడా మనకి వెల్వెట్ బోర్డర్, ఈ గ్రీన్ కలర్ మెరూన్ కలర్ ఈ 2 కలర్స్ కూడా మనకి వెల్వెట్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి రా సిల్క్ మెటీరియల్ వైలెట్ కలర్ కాంబినేషన్ తీసుకుని దానిపైన మనకి పిటాయి వర్క్తో ఇచ్చారనమాట. మధ్యలో మనకి కుందన్స్ని కూడా తీసుకున్నారు. అంటే ఓన్లీ 2 సైడ్స్ మాత్రమే హ్యాంగ్ అయ్యే పార్ట్లో, అలాగే పైన బోర్డర్లో మాత్రమే ఈ బోర్డర్ వస్తుంది. మళ్ళీ కింద బోర్డర్లోకి వచ్చేసరికి వేరియేషన్ చూపించారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ మెరూన్ కలర్స్ తీసుకున్నారు వెల్వెట్ బోర్డర్. దీంట్లో వచ్చేసరికి మెరూన్ కలర్ అలాగే వైలెట్ కలర్, డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ వెల్వెట్ బోర్డర్ తీసుకుని మెటీరియల్ మిడిల్లో గ్రీన్ కలర్ మీద మనకి పిటాయి వర్క్ అలాగే చమ్కీ వర్క్ తీసుకున్నారు. దీంట్లో ఇంకొక చిన్న బోర్డర్ కూడా ఇచ్చారు. అది కూడా మనకి పిటాయి వర్క్లోనే మనకి కొంచెం లావుగా ఉన్నటువంటి మెటీరియల్ తీసుకుని దాంతో సీక్వెన్స్ వర్క్ కూడా యాడ్ చేసి తీసుకొచ్చారు అనమాట. ఇది మొత్తం అంతా కూడా 2.5 మీటర్స్ అండి. ఇట్లా అవును మేడం. ఇంకొక 1 సైడ్ వచ్చేసి కింద బోర్డర్ మొత్తం త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఫుల్ సారీ ఇదే బోర్డర్ కంటిన్యూ చేశారు. 2.5 మీటర్స్ మనకి క్రీమ్ కలర్ లేస్ వర్క్ వచ్చినటువంటి మెటీరియల్ యూస్ చేశారు కదా. తర్వాత వచ్చి కాంట్రాస్ట్ కలర్, క్రీమ్ కలర్కి కాంట్రాస్ట్ రెడ్ కలర్ తీసుకున్నారు. రెడ్ కలర్ మీద మొత్తం అంతా కూడా బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. దీని మీద కనిపిస్తుంది మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది మెటీరియల్ మీద. ఇది వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ తీసుకున్నారు. ఓకే, ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ వచ్చింది. ఇక్కడ మనకి ఆ పళ్ళులో ఏవైతే 2 సైడ్స్ కార్నర్స్లో మనకి బంచెస్ డిజైన్ చేశారో ప్యాచ్ వర్క్స్, సేమ్ ప్యాచెస్ని మనకి కుచిళ్ళ పాటలో ఇచ్చారనమాట. మధ్యలో అక్కడక్కడ కూడా కుందన్స్ ఇచ్చారు. మిగిలిన సారీ అంతా కూడా మనకి ఇలాగే ప్యాచ్ వర్క్స్ కంటిన్యూ చేశారు. ఫుల్ సారీ అంతా క్రీమ్ కలర్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఓకే, బ్లౌజ్ గ్రీన్ అండి. గ్రీన్ వస్తుంది. ఓకే, అంటే టోటల్ సారీ అంతా కూడా మనకి బోర్డర్స్లో గ్రీన్ ఎక్కువ ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాకుండా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో చిన్న డాట్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. దీనికి వచ్చేసి మనకి కింద బోర్డర్ ఏదైతే ఉందో త్రూ అవుట్ సారీ అంతా కూడా కింద బోర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. దీంట్లో అక్కడక్కడ మనకి కుందన్స్ కూడా కనిపిస్తున్నాయి. త్రూ అవుట్ సారీ అంతా కూడా ఈ కుందన్స్ కంటిన్యూ అవుతాయి. ఫుల్ ఇట్లా వస్తుంది బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ 3565 రూపీస్. నెక్స్ట్ సారీ అండి, దూపియానా సిల్క్ లో సెల్ఫ్ డిజైనర్ వర్క్ సారీ వస్తుంది మేడం. దూపియానా సిల్క్ మెటీరియల్ లో మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చినటువంటి సారీ. ఓకే, లక్స్ గ్రీన్ కలర్ లైట్ కలర్స్ కాంబినేషన్ లో వచ్చింది ఈ సారీ. సెల్ఫ్ డిజైన్ వచ్చింది. మిడిల్లో అంతా కాంట్రాస్ట్ కలర్ ఎటువంటి డిజైన్ ఇవ్వకుండా ఓన్లీ సెల్ఫ్ డిజైన్ మాత్రమే ఇచ్చారు. ఇది కొంచెం మనకి జూట్ మిక్స్ టైప్ లో కనపడుతుంది. దీంట్లో అక్కడక్కడ వచ్చేసి మనకి హాఫ్ పాల్ ని డిజైన్ చేశారనమాట. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది హాఫ్ పాల్ తో. మొత్తం సెల్ఫ్ డిజైన్ వచ్చింది. మనం కాంట్రాస్ట్ కలర్ కూడా కావాలి దీంట్లో యాడ్ చేసుకోవాలంటే ఏమన్నా ప్యాచ్ వర్క్స్ కాంట్రాస్ట్ కలర్ తో డిజైన్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. దీంట్లో బోర్డర్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే థ్రెడ్ వర్క్తో ఇచ్చారు. బేస్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ మీద మనకి జరీ కలర్ కాంబినేషన్ కూడా యాడ్ చేశారు బేస్ కలర్తో. దాంట్లో మనకి ఏంటంటే శారీ ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నారో అదే కలర్ కాంబినేషన్ని మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. క్రీపర్ లాగా మ్యాంగో డిజైన్ ఇచ్చేసి దాని మధ్యలో మనకి క్రీమ్ కలర్ కూడా యాడ్ చేశారు.
త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దానికి కింద క్రీమ్ కలర్ ఎక్కువ మనకి లక్స్ గ్రీన్ కలర్ కనిపిస్తుంది కాబట్టి కింద ఒక చిన్న లేస్ బోర్డర్ని కూడా యాడ్ చేశారు. అదేంటంటే క్రీమ్ కలర్ కాంబినేషన్తో ఉంది. ఫుల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. 2.5 మీటర్స్ వచ్చేసి మనకి ఫుల్ పర్ల్స్ ఇచ్చారు పైన వరకు కూడా. ఆ తర్వాత అంతా నీస్ పార్ట్ నుంచి ఏదైతే ఉందో ఆ పార్ట్లో మాత్రమే కంటిన్యూ చేశారు. ఇలా మనం ఏమైనా కాంట్రాస్ట్ కలర్ కావాలి, ఇంకా బ్రైట్ లుక్ కావాలి అనుకున్నట్లయితే కనుక ఏమైనా ప్యాచ్ వర్క్స్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ కలర్స్ అనేవి రేర్ కలర్స్ కాబట్టి ఎప్పుడు మనకి అవైలబుల్ ఉండవు. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ ప్లేన్. ఓకే, బేస్ దీంట్లో మనకి ఏంటంటే క్రీమ్ కలర్ కూడా ఇచ్చారండి. మ్యాంగోలో మిడిల్లో వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్కి దగ్గరగా ఉండేటట్లు మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. ఇదంతా కూడా మనకి క్రీమ్ కలర్లో ఇచ్చి ఓన్లీ బోర్డర్స్ మాత్రం సేమ్ అండి. త్రూ అవుట్ శారీ అంతా ఏ బోర్డర్ అయితే వస్తుందో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 2095 రూపీస్. ఓకే, కొల్లం పట్టు సారీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టులో కొల్లం పట్టు శారీ. ఇది బ్లాక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది. పట్టులో మనకి బ్లాక్ కలర్ అనేది చాలా రేర్ అండి, ఎక్కువగా ఎవరు తీసుకోరు కాబట్టి. అంటే ట్రెడిషనల్గా మనకి ఏంటంటే సాంప్రదాయబద్ధంగా బ్లాక్ ఎక్కువ యూజ్ చేయరు. కాకపోతే జనరల్గా మనం పట్టులో బ్లాక్ కలర్ కావాలంటే కనుక ఇట్లా కొల్లం పట్టులో మనకి ట్రై చేయొచ్చు. ఇదంతా వచ్చి మనకి పళ్ళు పాట. అవును మేడం. ఓకే, పళ్ళు పాట ఏంటంటే సిల్వర్ కలర్ కాంబినేషన్లో డిజైన్ చేశారు కొల్లం పాటు మీద. మొత్తం అంతా కూడా మనకు ఒక 1 మీటర్ క్రీపర్ లాగా క్రియేట్ చేశారు. మధ్యలో ఫ్లవర్స్ యాడ్ చేసుకుంటూ వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి ఇక్కడ ఏదైతే క్రీపర్ ఉందో సేమ్ క్రీపర్ని సన్నగా చిన్నగా ఇచ్చారనమాట. దీంట్లో అటు ఇటు వచ్చేసరికి మనకి ఆరో మార్క్స్ లాగా వచ్చి ఒక బోర్డర్ లాగా తీసుకున్నారు. కడ్డీ బోర్డర్ లాగా వచ్చింది. పైన బోర్డర్ మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్తో కడ్డీ బోర్డర్ ఇచ్చారు. పైన చిన్న బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కింద మనకి కొంచెం బిగ్ బోర్డర్ ఇచ్చారు, కడ్డీ బోర్డరే. దాంట్లో కూడా మనకి సేమ్ క్రీపర్ అండి, గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ మీద సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి సేమ్ డిజైన్ ఇచ్చారనమాట క్రీపర్ని. పైన కూడా చూసినట్లయితే మనకి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. మొత్తం అంతా కూడా సిల్వర్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. దీంట్లో ఫ్లవర్స్ వచ్చేసి మనకి 2 కలర్స్ కాంబినేషన్ తీసుకున్నారు. దీని మీద కొల్లం పట్టు మీద బ్లూ కలర్ కాంబినేషన్తో లీవ్స్ లాగా ఒక చిన్న బుటీ ఇచ్చారు. అలాగే రెడ్ కలర్ కాంబినేషన్తో ఇంకొక బుటీ, అంటే సేమ్ లీవ్స్ పార్ట్నే మనకి 2 కలర్స్ కాంబినేషన్తో ఇచ్చారు. త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. బ్లౌజ్ వచ్చేసి టోటల్ మనకి మిడిల్లో పార్ట్ అంతా కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ మీద ఎటువంటి డిజైన్ కూడా ఇవ్వలేదు. అలాగే బోర్డర్ కూడా మనకి కడ్డీ బోర్డర్ పైన చిన్న బోర్డర్ ఏదైతే వచ్చిందో అదే బోర్డర్ని కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ కూడా ఓన్లీ కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కడ్డీ బోర్డర్లో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో ఒక డిజైన్ వచ్చింది. ఆ డిజైన్ ఇక్కడ లేకుండా ఓన్లీ బోర్డర్ మాత్రమే, కడ్డీ బోర్డర్ మాత్రమే ఇచ్చారు. ఏదైనా వర్క్ చేయించుకునే విధంగా ఇచ్చారు. 2 కలర్స్ వచ్చాయి, బూటీ కలర్స్, వాటితో ప్యాచ్ డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ అండి 6480 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. కోరాలో డిజైనర్ వేర్ సారీ మేడం. కోరా పట్టు, కోరా మెటీరియలా? ఓకే, కోరా పట్టులో డిజైనర్ సారీ. ఓకే, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి దీంట్లో. సారీ బేస్ కలరే మనకి గోల్డ్ కలర్ వచ్చింది. ఇది లంగావని స్టైల్. ఓకే, సారీ బేస్ కలరే మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో కనబడుతుంది. దాని మీద మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్స్, సిల్వర్ కలర్ లో ఒక ఫ్లవర్ ఇచ్చారు. మిడిల్ లో వచ్చేసరికి సిల్వర్ కలర్ లో రెడ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. టోటల్ 2.5 మీటర్స్ మనకి ఇట్లాగే వస్తుంది మొత్తం. అంటే కొంచెం చూడడానికి నెట్టెడ్ టైప్ ఆఫ్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది. కోరా నెట్టెడ్. బోర్డర్స్ చూసినట్లయితే బోర్డర్స్లో మనకి కొంచెం వేరియేషన్ చూపించారు. ఒకటి వచ్చేసి మనకి ప్లెయిన్ రెడ్ కలర్ తీసుకున్నారు, ఒక చిన్న బోర్డర్. ఇంకొకటి వచ్చేసి బేస్ కలర్ క్రీమ్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్తో పొల్కా డాట్స్ టైప్లో ఒక బోర్డర్ తీసుకున్నారు. రెడ్కి వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్తో గోట్ వర్క్ వచ్చింది. క్రీమ్ కలర్కి వచ్చేసి మనకి రెడ్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చారు. ఈ శారీకి 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. చందేరి మెటీరియల్లో బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. రెడ్ కలర్ తీసుకున్నారు. గోల్డ్ కలర్కి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ రెడ్ కలర్ తీసుకుని దాని మీద బ్రాసో టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. కింద పైన బోర్డర్ వచ్చేసి మనకి చిన్నగా గోట్ లాగా గోల్డ్ కలర్ ఇచ్చారు. కింద సేమ్ బోర్డర్ అండి. త్రూ అవుట్ శారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి కుచ్చిళ్ళ పార్ట్లో కూడా ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి 2 వేరియేషన్స్ ఇచ్చారు. బ్లౌజ్ బాడీ పార్ట్ అంతా కూడా మనం రెడ్ కలర్ పెట్టించుకుని ఇక్కడ వచ్చేసరికి మనం హ్యాండ్స్ తీసుకోవచ్చు. ఆ హ్యాండ్స్కి మనకి బోర్డర్ కూడా మనకి ఇక్కడ అటాచ్ చేశారు. అది కట్ చేసేసి మనం ఈ క్రీమ్ కలర్, మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉందో ఈ కలర్ కాంబినేషన్కి మనం అటాచ్ చేయించుకున్నట్లయితే బాగుంటుంది. హ్యాండ్స్ అయినా వేసుకోవచ్చు. ఇది కటింగ్లో ప్యాచ్ థ్రెడ్. ఓకే, గోట్ వర్క్ టైప్లో అంటే పైపింగ్ టైప్లో కూడా వేసుకున్నా బాగుంటుంది. అంటే క్రీమ్ కలర్ ఎక్కడ యాడ్ చేశారు?
సారీలో? ఇక్కడ సారీలో వచ్చింది మేడం, మధ్యలో క్రీపర్లో మధ్యలో సిల్వర్ కలర్ కాంబినేషన్ వచ్చింది కదా, అలాగే పైన బోర్డర్ పోల్కా డాట్స్ ఏదైతే ఉందో ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ లో ఇచ్చారు. ఓకే, గోట్ కూడా మనకి క్రీమ్ కలర్ వచ్చింది. ఓకే ఓకే. ఈ సారీ కాస్ట్ అండి 4245 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా మెటీరియల్ లో డిజైనర్ సారీ. ఓకే, కోటా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. లైట్ వెయిట్ కోటాలో. ఓకే, బార్డర్ కూడా ప్యాచ్. నెక్స్ట్ వచ్చేది కూడా సీజన్ సమ్మర్ సీజన్ కాబట్టి సమ్మర్ కి కోట చక్కగా యూజ్ అవుతుంది. ఓకే, ఇది మొత్తం టోటల్ సారీ ఇలాగే ఉంటుందండి. ఓకే, ఫుల్ సారీ అంతా కూడా మనకి ఇదే టైప్లో డిజైన్ చేశారు. దీంట్లో ఏంటంటే లైట్ కోరా కలర్ కాంబినేషన్ తీసుకుని దాని మీద అంటే ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో సర్కిల్స్ లాగా తీసుకున్నారు. పళ్ళు వచ్చేసి అంటే పళ్ళు అంటే సపరేట్గా కాకుండా త్రూ అవుట్ సారీ అంతా కూడా ఈ స్టెమ్స్ వచ్చాయి. ఓకే, ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో సర్కిల్స్ తీసుకున్నారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్తో. దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువ బ్లాక్ కనిపిస్తుంది. ఈ డాట్స్లో చుట్టూ వచ్చేసి మనకి బ్లాక్ ఎక్కువ కనిపిస్తుంది, ఆరెంజ్ తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఈ క్రీపర్ ఏదైతే ప్లెయిన్ క్రీపర్ తీసుకున్నారో ఇది మొత్తం లోపల ఫిల్లింగ్ అంతా ఆరెంజ్ షేడ్ తీసుకుని అవుట్లైన్ వర్క్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్తో ఇచ్చారనమాట. అంటే ఆరెంజ్ ఎక్కువ కనిపిస్తుంది, ఈ డాట్స్లో వచ్చేసరికి బ్లాక్ ఎక్కువ కనిపించేటట్లుగా ఇచ్చారు. దీనికి బోర్డర్ వచ్చేసరికి వన్ సైడ్, అది పళ్ళులో ఎలా వచ్చిందండి బోర్డర్? బ్లాక్ కలర్. ఓకే, పైన బోర్డర్ అలాగే పళ్ళు బోర్డర్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ రా సిల్క్ మెటీరియల్ ఎక్కువ తీసుకుని ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. కింద బోర్డర్ వచ్చేసి ఎక్కువ ఆరెంజ్ తీసుకుని బ్లాక్ కలర్ గోట్ వర్క్ ఇచ్చారు. దీనికి ఆపోజిట్ లాగా ఇచ్చారు, కాంట్రాస్ట్. ఓకే, దీనికి ఆపోజిట్ ఇచ్చారు. 2 బోర్డర్స్ 2 కలర్స్ కాంబినేషన్ వచ్చింది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి? కింద బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ రా సిల్క్ మెటీరియల్లో షైనింగ్ మెటీరియల్ తీసుకున్నారు. ఇది మనకి చూడడానికి పట్టు లుక్ వస్తుంది. దానికి పైన బోర్డర్ ఏదైతే ఉందో ఆ బోర్డర్ కలర్ కాంబినేషన్ సేమ్ కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ 805 రూపీస్. ఓకే, రీజనబుల్ ప్రైస్. ప్యూర్ కోటా అండి? ప్యూర్ కోటా వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కొల్లం పట్టులో డిజైనర్ వేస్ సారీ. ఓకే, ఈ మెటీరియల్ కూడా షైనింగ్ ఉంది. కలర్ని బట్టి కూడా కొన్ని మనకి షైనింగ్ వస్తూ ఉంటాయి. ఇది డార్క్ కలర్ కాబట్టి మంచి షైనింగ్ కనిపిస్తుంది. ఓ, బార్డర్లో కూడా డిజైన్ దాంట్లో కూడా షైనింగ్ అవుతుంది. ఓకే, పళ్ళు చిన్న పళ్ళు ఇచ్చారు, హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చారు. హాఫ్ మీటర్ పళ్ళు ఇచ్చినా కూడా మనకి జరీ అంటే బేస్ కలర్ డార్క్ కలర్ కదా, దాంట్లో మనకి జరీ వచ్చేసరికి మంచి లుక్ వచ్చింది. 2 లైన్స్ లాగా మనకు ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. అదంతా కూడా మనకి సిల్వర్ జరీ కలర్, ఇంకొకటి వచ్చేసి గోల్డ్ జరీ కలర్. దాని మధ్యలో ఒక చోట పింక్ ఇచ్చారు, ఒక చోట ఎల్లో ఇచ్చారు. ఇట్లా మనకి 2 లైన్స్తో డిజైన్ చేశారు. ఇంకొక చోట వచ్చేసరికి మనకు ఒక డిఫరెంట్ ఫ్లవర్ని తీసుకుని ఒక క్రీపర్ లాగా క్రియేట్ చేశారనమాట. ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారు. అది మనం పైన అలాగే మన కింద బోర్డర్స్ చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి పింక్ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్లో మాత్రమే మనకి బోర్డర్ కనిపిస్తుంది. మళ్ళీ కింద వచ్చేసరికి మనకు కొంచెం వేరియేషన్ చూపించారు. సిల్వర్ కలర్తో పాటు పైన సిల్వర్ అండ్ పింక్ కలర్ కదా, ఇక్కడ వచ్చేసరికి మధ్యలో గోల్డ్ కలర్ లైన్ కూడా యాడ్ చేసి దాంతోపాటు ఇంకో ఎక్స్ట్రా బోర్డర్ కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి కల్నేతలో వచ్చింది. గ్రీన్ అండ్ బ్లూ కలర్ కల్నేత తీసుకుని దాని మీద సిల్వర్ జరీ కలర్ కాంబినేషన్ అలాగే గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్తో మనకు ఒక క్రీపర్ని అటాచ్ చేశారు. ఇదే టైప్ ఆఫ్ ఫ్లవర్ మనకి పళ్ళులో వచ్చింది. ఆ ఫ్లవర్ని మనకి జాయిన్ చేసుకుంటూ వచ్చారనమాట. త్రూ అవుట్ సారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. దానిపైన మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. కొన్ని చోట్ల మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ వచ్చింది, కొన్ని చోట్ల వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ వచ్చింది. సారీ అంతా కూడా మంచి షైనింగ్ ఉంది. దీంట్లో మనకి 2 కలర్స్తో చిన్న చిన్న లీవ్స్ని డిజైన్ చేశారు. ఒక బంచ్ వచ్చేసరికి లీవ్స్ బంచ్ పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది, ఇంకొకటి వచ్చేసి ఎల్లో కలర్ తీసుకున్నారు. 2 కలర్స్తో వచ్చింది మొత్తం డిజైన్ అంతా కూడా. ఫుల్ సారీ మనకి ఇలాగే వస్తుంది. మరి ఈ సారీకి బ్లౌజ్ చూద్దాం. పింక్ కలర్ బోర్డర్స్ వచ్చింది కదా, సేమ్ దానికి మ్యాచింగ్గా ఉండేటట్లు మనకి కల్నేత కాంబినేషన్తో తీసుకున్నారు. దానిపైన వన్ సైడ్ వచ్చేసి కొంచెం థ్రెడ్ వర్క్ ఎక్కువ కనిపించేటట్లుగా ఒక క్రాస్ అంటే చిన్న డైమండ్ లాగా డిజైన్ చేశారనమాట. అంటే ట్రయాంగిల్ షేప్లో వచ్చింది. బోర్డర్ దగ్గర వచ్చేసి సేమ్ అండి, గ్రీన్ కలర్ బేస్ తీసుకుని దాని మీద కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ వచ్చింది. యాజ్ ఇట్ ఈస్గా త్రూ అవుట్ సారీ అంతా ఏదైతే బోర్డర్స్ వచ్చినాయో ఆ బోర్డర్స్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. పైన కూడా మనకి సేమ్ బోర్డర్, సిల్వర్ ఓన్లీ సిల్వర్ బోర్డర్ కనిపిస్తుంది ఇక్కడ, పింక్ అండ్ సిల్వర్. కింద వచ్చేసరికి గోల్డ్ సిల్వర్తో పాటు మనకి పింక్ బోర్డర్ ఇక్కడ కనిపిస్తుంది. ఈ సారీ కాస్ట్ 6480 రూపీస్. ఓకే,
నెక్స్ట్ సారీ అండి జూట్ సిల్క్లో థ్రెడ్ వర్క్ డిజైనర్ సారీ. కొంచెం దగ్గరగా మెహందీ గ్రీన్ కలర్ అలాగే రేడియం కలర్ మిక్స్ కలర్ కనిపిస్తుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. దీంట్లో మనకి జూట్ అలాగే మంచి రేడియం కలర్ కూడా కనిపిస్తుంది. మంచి బ్రైట్ కలర్ ఉంది ఇది. దీనికి వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్తో చిన్న గోట్ వర్క్ ఇచ్చారు. 3 సైడ్స్ కూడా మనకి గోట్ వర్క్ ఇలాగే కంటిన్యూ చేశారు. మనకి ఫ్లవర్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్తో ఫ్లవర్ తీసుకుని లోపల వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్తో ఒక చిన్న డాట్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే డాట్స్తో చిన్న ఫ్లవర్స్తో కంటిన్యూ చేశారు. కింద బోర్డర్ బాగా హైలైట్ చేశారండి. ఈ శారీకి బిగ్ బోర్డర్ ఇచ్చారు దీంట్లో. అది కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ప్లస్ మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది. మ్యాంగోకి మధ్యలో కూడా ఒక క్రీపర్ని ఇలా క్రియేట్ చేశారు. దాంట్లో మనకి పింక్ కలర్ అలాగే ఎల్లో కలర్ కాంబినేషన్. ఇక్కడ ఏవైతే 2 కలర్స్ తీసుకున్నారో టోటల్ శారీ అంతా కూడా ఆ 2 కలర్స్ కాంబినేషన్తోనే మనకి డిజైన్ చేశారు. ఫుల్ శారీ క్రీపర్ వస్తుందండి లేకపోతే 2.5 మీటర్స్కి వస్తుంది మేడం. తర్వాత కిందకి వస్తుంది బార్డర్ ఓన్లీ. ఓకే, బోర్డర్ అయితే మాత్రం ఈ కింద బోర్డర్ అయితే మాత్రం త్రూఅవుట్ శారీ అంతా కూడా వస్తుంది. కాకపోతే ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మాత్రం ఓన్లీ 2.5 మీటర్స్ మాత్రమే వస్తుంది. ఇంకా తర్వాత ఎక్కడ కూడా మనకి యాడ్ చేయలేదు. ఓన్లీ ఇలా సింగిల్ బోర్డర్ని మాత్రమే ఈ క్రీపర్ ఏదైతే ఉందో ఆ క్రీపర్ని మాత్రమే కంటిన్యూ చేశారు. ఈ శారీకి సేమ్ బ్లౌజ్ అండి. గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే బ్లౌజ్ ఇచ్చారు. దానికి మనకి ఎల్లో కలర్ గోట్ శారీ అంతా కూడా ఏదైతే గోట్ వర్క్ వచ్చిందో ఎల్లో కలర్తో సేమ్ గోట్ వర్క్ ఇచ్చారనమాట. ఈ శారీ కాస్ట్ 1870. ఓకే, 1870 రూపీస్కి ఈ శారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ శ్రీ జాను టెక్స్లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. హ్యాండ్లూమ్లో జూట్ డిజైనర్ శారీ వస్తుంది. జూట్ హ్యాండ్లూమ్ మెటీరియల్లో జూట్ డిజైనర్ వేర్ శారీ. జూట్లో డిజైనర్ వేర్ శారీ. ఓకే, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి కోరా కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఫ్లవర్ అంతా కూడా మనకి కోరా కలర్ కాంబినేషన్ ఇచ్చేసి దానిపైన అవుట్లైన్ లుక్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్తో వచ్చింది. అది కూడా మ్యాంగో టైప్లో ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వచ్చింది. ఇదంతా కూడా మనకి సపరేట్గా కాకుండా వీవింగ్లోనే వచ్చింది అనమాట. ఫుల్ హ్యాండ్లూమ్. ఓకే, దాని మీద కొన్ని చోట్ల మనకి గ్రీన్ కలర్ కుందని ఇచ్చారు. కొన్ని చోట్ల వచ్చేసి మనకి గోల్డ్ కలర్ ఇచ్చారు. బోర్డర్స్ వెల్వెట్ వస్తుంది. వెల్వెట్ క్లాత్ వెల్వెట్ మెటీరియల్ గ్రీన్ కలర్ తీసుకుని మధ్యలో ఇచ్చారు బోర్డర్. అటు ఇటు వచ్చి చిన్న లైన్స్ లాగా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో. ఈ శారీకి మనకి 3 సైడ్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. శారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుంది. కొన్ని శారీస్కి మనకి డిజైన్ చేంజ్ చేస్తాం అంటే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మరి ఈ శారీకి బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చి వెల్వెట్ వస్తుంది. ఓ, మనకి బోర్డర్ కలర్ ఏదైతే ఇచ్చారో సేమ్ మెటీరియల్ని మనకి బ్లౌజ్ పార్ట్లో ఇచ్చారు. వెల్వెట్ మెటీరియల్. ఇది మనకి ప్లెయిన్ శారీస్కి దేనికైనా కూడా కట్టుకోవచ్చు. ఇప్పుడు కాంట్రాస్ట్ కలర్ కదా, పింక్కి గ్రీన్ బ్లౌజ్ వేసుకోవచ్చు. ఇట్లా సపరేట్గా కూడా మనం బ్లౌజ్ పరంగా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. దీనికి సేమ్ బోర్డర్ అండి. మనకి యాజ్ ఇట్ ఈస్గా త్రూఅవుట్ శారీ అంతా ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ 3185 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెట్టెడ్లో డిజైనర్ వేర్ శారీ మేడం. నెట్టెడ్ మెటీరియల్లో డిజైనర్ వేర్ శారీ. ఎల్లో కలర్, మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ వచ్చింది. దానికి అంటే దీంట్లో మనకి ఈ శారీలో యూస్ చేసిన కలర్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ కలర్స్ వచ్చాయి. గ్రీన్ కలర్, రెడ్ కలర్ అలాగే మనకి ఎల్లో కలర్ కాంబినేషన్తో. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సింగిల్ కలర్ కాంబినేషన్ అయినప్పటికీ కూడా దాంట్లో డిజైనింగ్లో మనకి వేరియేషన్ చూపించారు. పైన అంతా కూడా క్రాస్ లైన్స్ వచ్చింది. అంటే 3 డిజైన్స్ వచ్చింది. పైన అంతా కూడా మనకి క్రాస్ లైన్స్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసరికి ఒక లోటస్ ఫ్లవర్ని తీసుకున్నారు. 3 డిజైన్స్ కూడా 3 వేరియేషన్స్ చూపించారు ఒక్క శారీలోనే. బోర్డర్స్ మనకి 3 కలర్స్ ఇచ్చారు. గ్రీన్ కలర్, రెడ్ కలర్ అలాగే బ్లాక్ కలర్. దీంట్లో వచ్చేసరికి చిన్న డైమండ్స్ లాగా వచ్చింది. ఇంకొక బోర్డర్ వచ్చేసరికి మనకి మొత్తం అంతా కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ఎండింగ్ వచ్చేసరికి మనకి గోట్ వర్క్ వచ్చింది. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ కూడా వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి పళ్ళు వేరియేషన్ చూపించాలి కనుక ఈ ఎక్స్ట్రా గ్రీన్ కలర్ పీస్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ పీస్ని మనకి ఎక్కువ ఎక్స్ట్రా ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అటు ఇటు వచ్చేసరికి గోల్డ్ కలర్తో సన్నటి లైన్స్ తీసుకున్నారు. మిడిల్లో అంతా కూడా మనకి ఫుల్ థ్రెడ్ వర్క్. ఇదంతా కూడా మనకి రెడ్ కలర్ లోపల ఫిల్లింగ్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసి మనకి ఒక సర్కిల్ లాగా తీసుకున్నారు ఒక ఫ్లవర్. ఇంకొక ఫ్లవర్ వచ్చేసరికి సపరేట్గా పెటల్స్ లాగా డిజైన్ కనిపించేటట్లుగా డిజైన్ చేశారు. మొత్తం ఇంకా మిగిలిన పార్ట్ అంతా కూడా త్రూఅవుట్ సారీ ఇలాగే వస్తుంది. ఒకసారి సారీ కూడా ఓపెన్ చేసి చూద్దాం. హ్యాండ్లూమ్ అవుతుంది. హ్యాండ్లూమ్ సారీలో డిజైనర్ వేర్. హ్యాండ్లూమ్ సారీలో డిజైనర్ వేర్ సారీ. బ్లౌజ్ ఎలా ఇచ్చారు ఈ సారీకి? రా సిల్క్ మెటీరియల్ వస్తుంది మేడం. ఓకే, రెడ్ కలర్ ప్లేన్ వస్తుంది. ఓ, బార్డర్ వచ్చి ప్లేన్ వస్తుంది. రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారు. గ్రీన్ కలర్ కూడా మనం వేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనకి బార్డర్స్లో గ్రీన్ కలర్ కూడా ఉంది కాబట్టి గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సేమ్ బోర్డర్ అండి. త్రూఅవుట్ సారీ అంతా కూడా ఏదైతే బోర్డర్ కంటిన్యూ చేశారో అదే బోర్డర్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ 5930 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. లైట్ వెయిట్ డిజైనర్ కొల్లం పట్టు మెటీరియల్. పట్టు మెటీరియల్ లైట్ వెయిట్లో డిజైనర్ సారీ. డిజైనర్ వేర్. మెరూన్ కలర్ ఇచ్చారు, బ్లాకిష్ మెరూన్. ఓ,
సింగిల్ కలర్ అండి టోటల్ అంతా కూడా. దీంట్లో ఏంటంటే పళ్ళు కూడా మనకి మెరూన్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చి దాని మీద గోల్డ్ కలర్ ఎక్కువ డిజైన్ కనిపించేటట్లుగా క్రియేట్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మెరూన్ కలర్ అలాగే గోల్డ్ కలర్తో లైన్స్ లాగా వచ్చింది. ఆ తర్వాత మనకి కడ్డీ బోర్డర్ లాగా ఇచ్చారు. తర్వాత కడ్డీ బోర్డరే కానీ దాంట్లో లైట్ బ్లూ కలర్ కాంబినేషన్తో మనకి వర్క్ చేశారు. ఇది కూడా మనకి ఏంటంటే ఒక క్రీపర్ టైప్లో ఇచ్చి దాంట్లో మనకి ఈ పార్ట్ అంతా కూడా మనకి పికాక్ అనమాట. బ్లూ కలర్ కాంబినేషన్తోనే మనకి పికాక్ని డిజైన్ చేసి ఒక క్రీపర్ లాగా వచ్చింది. టోటల్ 2 సైడ్స్ కూడా మనకి అంటే పళ్ళుకి బోర్డర్ మనకి ఇలాగే ఇచ్చారు. 2 వైపులా కూడా మనకి ఇలాగే వస్తుంది. బోర్డర్ చూసినట్లయితే పైన బోర్డర్ సిల్వర్ జరీ అలాగే గోల్డ్ జరీ కలర్ కాంబినేషన్తో పాటు పింక్ కలర్ని కూడా యాడ్ చేశారు. చిన్న చిన్న బోర్డర్స్ లాగా ఇచ్చారు లైన్స్. యాజ్ ఇట్ ఈస్గా ఇదే బోర్డర్ని మనకి కింద కూడా కంటిన్యూ చేస్తూ ఇంకొక బోర్డర్ని కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తారనమాట స్కర్ట్ బోర్డర్ లాగా. ఈ సారీకి ఈ బోర్డర్ బాగా హైలైట్. ఇదే డిజైన్ మనకి సేమ్ ఈ క్రీపర్ అలాగే ఈ పికాక్ ఏదైతే ఉందో ఇదే డిజైన్ సేమ్ మనకి అక్కడ సింగిల్ కలర్తో ఇచ్చారు. అంటే మొత్తం చిన్న బోర్డర్స్ లాగా. దాంట్లో మనకి ఏంటంటే ఆ పికాక్ అనేది క్లియర్గా కనిపించట్లేదు. ఈ బోర్డర్లో వచ్చేసరికి చక్కగా క్లియర్గా కనిపిస్తుంది ఎందుకంటే సైజ్ పెద్దది కాబట్టి. పైన అడ్జస్ట్కి వచ్చేసరికి బ్లూ కలర్ అలాగే గోల్డ్ కలర్ కాంబినేషన్తో టెంపుల్ డిజైన్ వచ్చింది. ఇక్కడంతా చిన్న చిన్న బుటీస్ బ్లూ కలర్ గోల్డ్ కలర్ 2 కలర్స్తో మనకి బుటీస్ ఇచ్చారు. ఈ సారీకి సేమ్ కలర్ కాంబినేషన్తోనే ఇచ్చారు. సేమ్ బోర్డర్స్ మనకి యాడ్ చేశారు. ఇక్కడ కావాలంటే మనకి గోల్డ్ కలర్ అలాగే పింక్ కలర్ కాంబినేషన్తో ఏదైనా కొంచెం డిఫరెంట్గా ప్యాటర్న్ పెట్టి కుట్టించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇది కొల్లం పట్టులో మెటీరియల్ డిజైనర్. ఓకే, ఈ సారీ కాస్ట్ 7,130 రూపీస్. ఓకే శ్రీనివాస్ గారు, మీ షోరూంలో ఉన్నటువంటి లైట్ వెయిట్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదండి, కలర్ఫుల్గా ఉన్న లైట్ వెయిట్ సారీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు చూసిన సారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కొత్తపేట అష్టలక్ష్మి టెంపుల్ రోడ్లో ఉన్న శ్రీ జాను టెక్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడ్ తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.